హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఎవరింట్లో అయితే మహిళలు, పిల్లలు, వృద్ధులు ఉన్నారో అందులోనూ 55 సంవత్సరాల లోపు వయసున్న వారికి ఈ రోజు మోడీ ప్రభుత్వం నుండి గొప్ప పథకం అయితే తీసుకురావడం జరిగింది. అండ్ ఈ పథకాన్ని పీఎం మోడీ పోస్ట్ ఆఫీస్లో మాత్రమే అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. పోస్ట్ ఆఫీస్లో ఇప్పటి వరకు ఇలాంటి స్కీమ్ అయితే రాలేదు. ఈ స్కీమ్కి అప్లై చేయడానికి ఈ పాటికే చాలా మంది ప్రజలు క్యూ కడుతున్నారు. అంతలా ఏముంది అని జనాలు ఎగబడి అప్లై చేస్తున్నారు. అండ్ ఈ స్కీమ్ స్పెషాలిటీ ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా? మోడీ ప్రభుత్వం పిల్లల కోసం, మహిళల కోసం రోజుకి 6 రూపాయలు చెల్లిస్తే చాలు 1 లక్ష రూపాయల వారికి అందించే స్కీమ్ ఇచ్చింది. అయితే ఈ స్కీమ్ అప్లై చేయడానికి మీ ఆధార్ కార్డు మరియు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ లేకున్నా కూడా ఒక్క రోజులో పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. రోజుకి 6 రూపాయలు కడితే మీకు 1 లక్ష రూపాయల మెచ్యూరిటీ అమౌంట్ అయితే వస్తుంది. ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అప్లై చేసేవారి వయసు 55 సంవత్సరాల లోపు ఉండాలి. రోజుకి 6 అంటే నెలకి 180 రూపాయలు. ఒకవేళ మీరు ఎక్కువ కట్టగలగా శక్తి ఉంటే పరిమితి అయితే 18 రూపాయలుగా పెట్టారు. రోజుకి 18 రూపాయలు కట్టిన వారికి మెచ్యూరిటీ అమౌంట్ అయితే 3 ఇస్తారు. మనం ముందుగా 6 రూపాయల లెక్కన ఇలా ఒక 5 సంవత్సరాలు మనం ప్రీమియం చెల్లిస్తే చాలు. అంటే మనం 5 సంవత్సరాలకి కట్టే మొత్తం ప్రీమియం అక్షరాల 10,800 రూపాయలు అన్నమాట. కానీ తర్వాత ఈ ప్రీమియంకి మోడీ గవర్నమెంట్ కొంత మొత్తాన్ని కలిపి ఫిక్స్డ్ డిపాజిట్ వేసి మరో 15 సంవత్సరాలకి మీకు 1 లక్ష రూపాయలు ఇస్తారన్నమాట. దీంతో పాటు మనకి అదనంగా మరో బెనిఫిట్ కూడా ఇచ్చారు. అదేంటంటే 20 సంవత్సరాలలో మనకి కానీ మన పిల్లలకి కానీ ఏమైనా జరిగినా కూడా మనకి 1 లక్ష రూపాయల క్లెయిమ్ డబ్బులు మన పోస్ట్ ఆఫీస్ ఖాతాకి జమ చేస్తారనమాట. ఈ పథకం పేరు బాల్ జీవన్ బీమా యోజన స్కీమ్ అనే పథకం. అప్లై చేసే వాళ్ళు దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ నందు అప్లికేషన్స్కి మన ఫ్యామిలీ సభ్యుల వివరాలు నింపి వారి పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి లింక్ చేస్తే సరిపోతుంది. అది ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుస్తాను. బాయ్.